మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికే స్కామ్లకు సంబంధించి లోతైన విచారణ కొనసాగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. రోజుకొకరు నిందితులు బయటపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసులే కదా అని చాలా తేలిగ్గా తీసుకుంది. కానీ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ, అరెస్టులు, కోర్టులో నమోదు చేస్తున్న ఛార్జ్ షీట్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతోంది. రాజ్ కసిరెడ్డి నుంచి నేటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వరకు అరెస్టుల పౌర్వం సంచలనమే. ఇక అంతిమ లబ్ధిదారుడే అంటూ బిగ్ బాస్ వైపు అందరి చూపు ఉంది. తాజాగా కోర్టులో దాఖలు చేసిన 3వ ఛార్జ్షీట్లో మరింత క్లారిటీ ఇచ్చింది సిట్. ఇదంతా తేలికైన వ్యవహారం కాదని, చివరకు భారీ సంచలనమే నమోదు కాబోతోందని సంకేతాలిచ్చింది. ఇప్పటివరకు కోర్టులో 2 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. తాజాగా నిన్ననే 3వ ఛార్జ్షీటు దాఖలు చేసింది. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ ప్రమేయం వివరాలు పొందుపరిచారు. అయితే ఇప్పటి వరకు జగన్ సన్నిహిత, ఆయన హయాంలో పనిచేసిన కీలక అధికారుల పేర్లు మాత్రమే వచ్చాయి. అరెస్టులు కూడా జరిగాయి. అంటే ఈ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందా? తలా పాపం తిలా పిడికెడు అన్నట్టు మొత్తం ఇలా సంక్షేమం పథకం వలె మద్యం కుంభకోణం దోపిడీ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం బటన్ నొక్కుడు సంక్షేమ పథకాలే కాదు, తమ వారి కోసం, తనకు ఉపయోగపడిన వారి కోసం, ఉపయోగపడతారన్న వారి కోసం ఈ మద్యం కుంభకోణం జరిపించారా అనే అనుమానం కలగక మానదు. లిక్కర్ స్కామ్ అనేది ఒక రాజకీయ ప్రేరేపిత అభియోగమని అంతా భావించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచినట్టే వైసీపీ నేతలపై కుట్ర చేశారన్నది ఒక అభిప్రాయం. కానీ మద్యం కుంభకోణంలో రోజురోజుకు పెరుగుతున్న పాత్రదారులు, తెర వెనుక సూత్రధారులు ప్రత్యేక దర్యాప్తు బృందం బయట పెడుతోంది. కేవలం అభియోగాల రూపంలోనే కాకుండా పక్కా ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి.